ఈ ప్రభుత్వం చేసినటువంటి ఉచిత ఇసుక పేరుతో ఏదైతే ఇసుక దందా జరుగుతుందో ఆ ఇసుక దోపిడీ దగ్గరికి రీచ్ దగ్గరికి మరి సత్యనారాయణ గారు మాజీ ఎన్డీసీబీ బ్యాంక్ చైర్మన్, మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మా అందరికీ పెద్దవాళ్ళు, ఆయన నేను కలిసి రీచ్ లేకపోయినామని మరి అక్రమం కేసు రీచ్లో మేము చేసినేం లేదు. అయితే దాన్ని ఒక న్యాయ నిపుణుల దగ్గర కేసు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా వీళ్ళని జైలుకి పంపించాలని మా ఇద్దరిని పెట్టారు. బాగానే ఉంది. కానీ సామాన్య రైతుల్ని ఆ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగినందువల్ల నీరు లేక సాగునీరికి తాగునీరికి ఇబ్బంది పడతారని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అక్కడికి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సుమారు 26 మంది మీద సామాన్య రైతుల మీద కూడా కేసులు పెట్టి అందరికీ జైలు పంపించిన సందర్భం. మరి అందరికీ బెయిల్ వచ్చింది. సత్యనారాయణ గారి విషయంలో వచ్చేళ్ళకే మళ్ళీ వస్తే మళ్ళీ మాట్లాడతారు. ఎట్టయినా వీలైనంత ఎక్కువ రోజులు ఆయన్ని జైల్లో ఉంచాలా అనే ఉద్దేశంతో మరి ఆ కేసులో బెయిల్ వస్తేనే వేరే బెయిల్ వస్తుందంటే ఈరోజు మళ్ళీ వేరే కేసు, దొంగ కేసు, ఒకటి పీటీ వారెంట్ వేసేది, మళ్ళీ రిమాండ్ వచ్చేది, మళ్ళీ ఇంకో కేసు అది, మళ్ళీ రిమాండ్ వచ్చేది. ఈ విధంగా ఇప్పుడు 97 రోజులు ఏముంది. ఈ కేసుకైతే అసలు ఆనవాడే లేవు. పూర్తిగా అసందర్భమైన కేసు. ఎప్పుడో 23లో 22లోనో ఎవరినో కొట్టాడని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాన్ని సృష్టించి ఈ రోజు వరకు బెయిల్ రాకుండా తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లో నిర్బంధించినా ప్రజల పక్షాన్ని నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో, జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం చేసే అక్రమాలని మరి ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ ప్రశ్నించే గొంతు ఆగేది లేదు. ఇక్కడెవరు పవన్ కళ్యాణ్ లాగా ప్రశ్నిస్తా అని చెప్పి ఊరుకునే లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకి ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.